హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. 2026 సంవత్సరం మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రానే వచ్చింది. అందుకు తగినట్టుగా ప్రతి ఒక్క స్టూడెంటు ప్రిపేర్ అయ్యే సమయం అనేది ఆసన్నమైంది. ఓకే, దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే మనకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ యొక్క సిలబస్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెంట్, దాంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఏ సబ్జెక్టుకు ఎంత కేటాయించారు, సో అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. దేనికంటే ముందు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే దానికంటే ముందు మనం ప్రీవియస్ క్వశ్చన్లు ఎలా చదవాలి, ఏ విధంగా అడిగాడు అనేది మనం ఆ ప్యాటర్న్ మనం తెలుసుకుంటే కంపల్సరీ మనం గెయిన్ అయ్యే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. ఓకే, సో అయితే మనం ముందుగా ఏదంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి 200 మార్క్స్ అనేది ఉంటాయమ్మా. 200 మార్క్స్ అనేది మనకు ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. అలాగే మెయిన్స్ కూడా 200 అనేది ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఓకే, సో ఇక ప్రిలిమ్స్ వచ్చేసి ఫస్ట్ మనకు అర్థమెటిక్ అనేది చూసుకోండి ఒకసారి. ఆ అర్థమెటిక్లో 25 మార్క్స్ అనేది కంపల్సరీ అనేవి ఉంటాయి. 25 మార్క్స్ ఇస్తున్నాడు. ఓకే, సో అలాగే రీజనింగ్ 24 మార్క్స్, అంటే ఈ రెండు మనకు దాదాపుగా 49 మార్క్స్ అనేది ఉన్నాయి. కాబట్టి మ్యాథ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తున్నా, మ్యాథ్స్ అనేది కనుక కంపల్సరీ చేస్తే వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే చాలా మంది జనరల్ స్టడీస్ అవుతారు, మ్యాథ్స్ అనేది చాలా వెనకబడిపోతారు. దీనివల్ల ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, సో అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 24 మార్క్స్, అంటే దాదాపు నియర్లీ 50 మార్క్స్ అనుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్ అమ్మా. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కష్టపడేది దేని మీద అంటే జనరల్ ఇంగ్లీష్ మీద. వాళ్ళకు ఒక ఫోబియా అనేది ఉంటుంది. ఆ భయం అనేది వీడాల. భయం అనేది పోతూనే మనము గెయిన్ కాగలము. జనరల్ ఇంగ్లీష్ కూడా మనకు ఎంత 25 మార్క్స్, అంటే దీన్ని బట్టి ఏంటి మొత్తము ఇక్కడికే మనకు 75 మార్క్స్, నియర్లీ 74 ఆర్ 75 మార్క్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఇక జనరల్ స్టడీస్ విషయానికి వస్తే చూడమ్మా, ఫస్ట్ జనరల్ సైన్స్ 27 మార్క్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఏముంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ప్లస్ బయాలజీ ఉంటుంది. బయాలజీ దీంట్లోనే మనకు లైట్గా ఏమడుగుతా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఈ జనరల్ సైన్స్లోనే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కొంచెం కష్టమే. మీరు ఫిజిక్స్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, మోడర్న్ ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే కెమిస్ట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్లు చూసుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఓకే, అలాగే బయో సైన్స్ అయితే ఇంతకుముందు చాలా సింపుల్గా అడిగేవాడు, ఇప్పుడు కొంచెం కష్టంగా అడుగుతున్నాడు. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్స్లో అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కొంచెం లైట్గా అడుగుతాడు. ఓకే, కరెంట్ అప్డేట్ కానీ చూసుకోండి. కరెంట్ అప్డేట్ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఇండియన్ హిస్టరీలో మనకు 3 భాగాలు ఉంటాయి. ఏంటి, యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీలో నేషనల్ మూమెంట్. మోడర్న్ హిస్టరీలో నేషనల్ మూమెంట్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఓకే, ఎక్కువగా మీరు నేషనల్ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, జాతీయోద్యమం మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, దీనికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కొంచెం బాగా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి మనకు 17 మార్క్స్. ఇందులో వచ్చేసి మనకు ఇండియన్ జాగ్రఫీలో అలాగే తెలంగాణ జాగ్రఫీ కూడా అడుగుతున్నాడు. తెలంగాణ అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, తెలంగాణ అంశాలు, ఇండియన్ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ జాగ్రఫీ కూడా మనకు అడుగుతాడు. అంటే దీన్ని బట్టి ఏంటి, జిల్లాలు కూడా కంపల్సరీ చూసుకోవాలా. ఎన్ని జిల్లాలు ఉన్నాయి మనకు తెలంగాణలో అంటే 31 + 2 అంటే మొత్తం 33 జిల్లాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ వచ్చేసి 9 మార్క్స్ అమ్మా. ఈ ఇండియన్ ఎకానమీలో తెలంగాణ ఎకానమీ కూడా కలుపుతున్నాడు. ఇండియన్ ఎకానమీలో ప్లస్ తెలంగాణ ఎకానమీ ప్లస్ కరెంటు ఎకానమీ అడుగుతున్నాడమ్మా. ఏమడుగుతున్నాడు, కరెంట్ ఎకానమీలో చాలా మంది లాస్ అవుతారు కాబట్టి చూసుకోండి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఆ బ్యాంక్స్ సంబంధించిన, తర్వాత మనకు సెబీకి సంబంధించిన ఇవన్నీ మనము
చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్డేట్స్. ఓకే, ఇక నెక్స్ట్ ఇండియన్ పాలిటీ 13 మార్క్స్. ఇండియన్ పాలిటీ వచ్చేసి మనకు కరెంట్ అప్డేట్స్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సీఎంలు ఎవరు, నెక్స్ట్ పిఎంలు ఎవరు, పిఎం ఎవరు, తర్వాత రాష్ట్రపతి, ఇలాంటి కరెంట్ అప్డేట్స్ మన కరెంట్ పాలిటీ కూడా చూసుకోండి. ఓకే, అలాగే ఇంకా తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్. తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ వచ్చేసి 18 మార్కులు అడుగుతున్నాడమ్మా. తెలంగాణ హిస్టరీ అనేది మనకు శాతవాహనం నుండి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ అయినా ఏపీ అయినా శాతవాహనం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకోండి. అలాగే కల్చర్ చూసుకోండి. తర్వాత మూమెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మూమెంట్ మీద ఎక్కువ అడుగుతున్నాడు, ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, 1948 నుండి 2014 వరకు అప్డేట్ చూసుకోండి కొంచెం. అలాగే ఇంకా మనకు కీలకమైన పాయింట్స్, ప్రతి ఒక్కరిని భయపెట్టే టాపిక్ ఏదంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అనేది దాదాపు అడగడం లేదు, కరెంట్ అఫైర్ అనేది చూసుకోండి. జీకే కూడా మనకు అప్పుడప్పుడు టచ్ చేసుకుంటూ పోవాలా. ఇక కరెంట్ అప్డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీకు కష్టం అంటే మిగతా వాళ్ళకు కూడా కష్టమే కాబట్టి ప్రతిరోజు మనము పేపర్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక 6 నెలల ముందు, 6 మంత్స్ ముందుకు సంబంధించిన టాపిక్ అయితే కంపల్సరీ చూసుకోవాలి. ఓకే, సో ఇది మనకు ప్రిలిమ్స్ సంబంధించింది. తర్వాత సుభాన్ జీకే వరల్డ్ సంబంధించి మనం వచ్చేసి ప్రతిరోజు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చెప్తాము. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అలాగే మనకు ప్రతి ఒక్క టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా రాబోతున్నాయి అనేది మనం విపులంగా ఏది విమర్శించి చెప్తున్నాం కాబట్టి చూసుకోండి. ఓకే, అలాగే మనకు దీని మీద కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. జయం పబ్లికేషన్ మెయిన్గా వచ్చేసి మనకు మార్కెట్లో ఎక్కువగా జయం పబ్లికేషన్ అనేది మనకు అవైలబుల్ ఉందమ్మా. సో వీటి మీద మనకు ప్రతిదీ సమగ్రంగా మనకు మెటీరియల్ అనేది కూడా మనకు దొరుకుతుంది కాబట్టి చూసుకోండి. ఓకే, సో సుభాన్ జీకే వాళ్ళలో ప్రతి ఒక్క చిన్న క్వశ్చన్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే, ప్రతి ఒక్కరూ ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్క టాపిక్ వైజ్గా మనం చూసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.